తెలిసి జీవితంలో ఎవరిని బాధ పెట్టకూడదు, అలాగే ఎవరిని కూడా తక్కువ చేసి అంతకన్నా మాట్లాడకూడదు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు ఈ రోజున, కానీ కాలం నీకన్నా శక్తివంతమైందని గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి, లక్షల చెట్లని బూడిద చేయడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు కదా. కాబట్టి మంచితనంతో ఉండాలి, అలాగే మంచి మనసుతో ఆలోచిస్తూ ఉండాలి. ఒక సిస్టర్ అనమాట ఒక లాంగ్ వీడియోకి అయితే కమెంట్ చేశారనమాట. సో ఇలా తనకి ఒక పాప బాబు, అలాగే తను ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు. సో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు పేరెంట్స్ అయితే సపోర్ట్ ఇవ్వలేదంట. బిజినెస్ లో మంచిగా సక్సెస్ అయ్యి పేరెంట్స్ కున్న అప్పులన్నీ తీర్చేసిందంట. ఇవాళ రోజున తనకి లాస్ వచ్చిందంట. ఆ పేరెంట్స్ వాళ్ళ తమ్ముడు మాటలు విని ఇంట్లో నుంచి అయితే గెంటేశారంట. ఇంకా ఆ సిస్టర్ వాళ్ళ పాపకైతే కళ్ళు అయితే కనిపించవంట. ఇంకా ఆమె హస్బెండ్ కూడా చనిపోయారు. ఈ రోజున అనుకున్న ఆయన వాళ్ళే తమ అవసరాలని తీర్చేసుకుంటూ యూజ్ అండ్ త్రో మనుషుల్లాగా మారిపోతున్నారన్నమాట. చెప్పుడు మాటలకే ఎక్కువ వాల్యూనిస్తూ తమ జీవితాలను ఎవరిని కోల్పోతున్నామో కూడా ఆలోచించట్లేదు. ఇక వీడియో విషయానికి వస్తే పన్నీర్ బజ్జీలు వేయక ఇంకా మిగిలిన పిండితో అయితే ఆలు బజ్జీలు అయితే వేసేసాను. ఇక మా పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా అయితే తినేసారనమాట. టేస్ట్ అయితే బాగుంది. వీడియో చేస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అప్ప.